హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ నెక్ డిజైన్ చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్: గ్రీన్ కలర్ యాంకర్ థ్రెడ్, గోల్డ్ కలర్ బీడ్స్, నెక్స్ట్ గోల్డ్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్, నెక్స్ట్ గ్లూ, జర్దోజీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను డిజైన్ ఈ విధంగా డ్రా చేసుకున్నాను చాక్ పీస్తో. నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ కుట్టి చూపిస్తున్నా. సేమ్ బ్యాక్ నెక్ అలాగే హ్యాండ్స్కి కూడా సేమ్ డిజైన్ వస్తుంది. ఈ డిజైన్లో మధ్యలో ఉన్న లైన్ మీద మనము ఫస్ట్ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకుని వన్ లైన్ కుట్టుకోవాలి. బీడ్స్తో కుట్టి లైన్ మనకి నీట్గా రావాలంటే నేను చూపించే విధంగా కుట్టుకోండి. లైన్ అనేది చాలా నీట్గా వస్తుంది. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ డిజైన్లో ఆకుల్లో డ్రా చేశాను కదా చాక్ పీస్తో, వాటి మధ్యలో గ్లూ అటాచ్ చేసుకుని వాటి పైన మనం గోల్డ్ కలర్ కుందన్స్ని అటాచ్ చేయాలి. దానికోసం నేను ఇక్కడ డాట్స్ పెడుతున్నాను. పెట్టిన డాట్స్ పైన గోల్డ్ కలర్ కుందన్స్ ఉన్నాయి చూసారా, గోల్డ్ కలర్వి రౌండ్ షేప్వి, అవి ఒక్కొక్కటి అటాచ్ చేసుకోవాలి ఒక్కో డాట్ పైన. సేమ్ ఇదే విధంగా మీరు నెక్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి బాగా డ్రై అయిన తర్వాత వీటి చుట్టూ కోల షేప్లో వచ్చే విధంగా గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ బీడ్స్ అన్నీ ఒకేసారి ఎక్కించి కుట్టుకుంటున్నాను కోల షేప్ వచ్చే విధంగా. ఈ షేప్ కరెక్ట్గా రావాలంటే మీరు 2 లేదా 3 టాకాలు వేసుకుంటే మధ్యలో షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. నాకు ఈ కాల్ షేప్ రావడం కోసం నేను గోల్డ్ కలర్ బీడ్స్ కరెక్ట్గా 15 బీడ్స్ ఎక్కించి కుట్టాను. చూసారుగా, ఇదే విధంగా మిగిలిన కుందన్స్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఇంకొకసారి కుట్టి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సేమ్ ఇదే విధంగా కంటిన్యూస్గా నెక్ చుట్టూ కుట్టుకోవాలి. నేను ఇక్కడ కొన్ని గోల్డ్ కలర్ బీడ్స్తో కుట్టి చూపించాను కదా, ఇప్పుడు బాల్ చైన్ యూజ్ చేసి కుడుతున్నాను. ఇక్కడ బాల్ చైన్ నాకు కరెక్ట్గా 13 బాల్స్తో ఉన్న చైన్ అయితే సరిపోయింది. దానికోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి కాలర్ షేప్ చుట్టూ బాల్ చైన్ని అటాచ్ చేస్తున్నాను. నేను ఒకే డిజైన్ని 2 వేస్లో ఎలా కుట్టుకోవాలన్నది చూపిస్తున్నాను. ఫస్ట్ బీడ్స్తో చూపించా, ఇప్పుడు బాల్ చైన్తో చూపిస్తున్నాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాంతో కుట్టుకోవచ్చు.
నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, బాల్ చైన్ని ఈ విధంగా నొక్కుంటే కనుక మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, కాల్ షేపు. సేమ్ ఇదే విధంగా మిగిలిన కుందన్స్ చుట్టూ కూడా మనం ఈ కాల్ షేప్లో బాల్ చైన్ని అటాచ్ చేసుకోవాలి. ఇవి బాగా డ్రై అయిన తర్వాత వీటిని చిన్న చిన్న టాకాలు వేసుకుంటే మనకు ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ ఒకటి కుట్టి చూపిస్తున్నా. సేమ్ అదే విధంగా మిగిలిన బాల్ చైన్ అన్నిటిని కూడా మనం చిన్న చిన్న టాకాలు వేసుకుని కుట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను గోల్డ్ కలర్ జర్దోజీ చూపించాను కదా, వాటిని బాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని కాల్ షేప్ మధ్యలో గోల్డ్ కలర్ కుందన్ కిందన ఈ పీస్ అనేది కుట్టుకోవాలి. మీకు ఇక్కడ కుట్టి చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన కుందన్స్ ఉన్నాయి చూసారా, వాటి దగ్గర కుట్టుకోవాలి జర్దోజీ పీసెస్ని. చూసారుగా మొత్తం జర్దోజీ కుట్టుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ యాంకర్ థ్రెడ్ చూపించాను చూసారా, అది తీసుకుని లవంగం కుట్టు అనేది కుడుతున్నాను. దానికోసం నేను ఇక్కడ ఇది కరెక్ట్గా 6 పేటలు ఉంటుంది. ఇది 6 పేటలు తీసుకుని నేను లవంగం కుట్టు కరెక్ట్గా ఈ కాల్ షేప్ కుందన్స్ కుట్టాను చూసారా షేపు, వాటి మధ్యలో వచ్చే విధంగా కుడుతున్నాను. చూస్తున్నారుగా లవంగం కుట్టు ఎలా కుట్టుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు ఇంకొకసారి కుట్టి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నీడిల్ పైకి తీసాను కదా, ఇదిగోండి ఇక్కడ నేను నీడిల్ పైకి తీసాను. తీసిన తర్వాత నీడిల్కి ఈ దారాన్ని 2 సార్లు తిప్పుకుని దూరంగా కిందకి దించేయాలి. ఇలా చేయడం వల్ల మీకు లవంగం కుట్టు అనేది వస్తుంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన గ్యాప్స్ ఉన్నాయి చూసారా, బీడ్స్తో కుట్టిన మధ్యలో గ్యాప్, ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి లవంగం కుట్టుతో. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇది నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ కుట్టి చూపించాను. సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ అలాగే హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.